పోలవరం ప్రాజెక్టు పనులకు కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరానికి చేరుకున్నారు. ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేస్తారు. పోలవరం పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సీఎం చంద్రబాబు జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రమ్ వాల్ పనుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. పోలవరానికి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు రావడంతో త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది కూటమి సర్కార్. గత టీడీపీ ప్రభుత్వంతో ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చేపట్టే పనులు షెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎక్టర్ కామ్ రాక్ ఫిల్ డ్యాం పనులను కూడా వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యతగా భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంగిన గైడ్ బండ్ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పల్ ఛానల్లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశలు పెట్టుకున్నారు. నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. దీంతో కాలనీ అసంపూర్తిగా నిలిచాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇల్లు ఖాళీ చేశారు. వీరి కోసం ఒక ప్రాంతంలోనూ పూర్తి స్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. ఆయా పనులు చేసిన గుత్తేదారులకు వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా 210 కోట్ల మేర బిల్లులను బకాయి పెట్టింది. తాజాగా కూటమి సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో పాత బకాయిలు చెల్లించడంతో పాటు పునరావాసానికి మరో 502 కోట్లు ఇస్తుంది. తాజా పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకు కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టించనుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరాన్ని చేసుకుంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పరిశీలన చేసి భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేయనున్నారు. పోలవరం పనుల్ని పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు, ఇంజనీర్లతో సమీక్షిస్తారు సీఎం చంద్రబాబు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రామ్ వాల్ పనుల వివరాలను అడిగి తెలుసుకుంటారు. పోలవరానికి కేంద్రం నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు రావడంతో త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉంది కూటమి సర్కార్. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై ఆయన సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే ఇవాళ పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శిస్తున్నారు. డిసెంబర్ నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా చేపట్టే పనుల షెడ్యూల్ను సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్తకం, రాక్ ఫిల్, డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యతగా భావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంగిన గైడ్ బండ్ను తిరిగి నిర్మించడానికి ప్రణాళిక చేశారు. స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులు, ఐకానిక్ వంతెన నిర్మాణం పనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనున్నారు. సీఎం పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు ఆశ పెట్టుకున్నారు. నిర్వాసితులకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు. దీంతో కాలనీ అసంపూర్తిగా నిలిచాయి. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇల్లు ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్కో ప్రాంతంలోనూ పూర్తిస్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. ఆయా పనులు చేసిన గుత్తేదారులకు వైసీపీ ప్రభుత్వం 3 ఏళ్లుగా 210 కోట్ల మేర బిల్లులను బకాయి పెట్టింది. తాజాగా కూటమి సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో పాత బకాయిలు చెల్లించడంతో పాటు పునరావాసానికి మరో 502 కోట్లు ఇస్తుంది. తాజా పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ హైట్ వస్తుంది, కొంచెం పెరుగుతుంది. చివర ఉన్నది మన పవర్ హౌస్ సార్. అక్కడ నుంచి మన మధ్యలో ఉన్న హిల్లకు ఇస్ ద గ్యాప్ 564 meters. అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది గ్యాప్ ఇది 1750 meters. సో ఈ చిన్నది మనం ఆల్రెడీ కంప్లీటెడ్ కాంక్రీట్ వాల్ లా కనిపిస్తుంది. చూసారు, అది కూడా చూసారు. ఆ హైట్ వస్తుంది, కొంచెం పెరుగుతుంది. తర్వాత అక్కడ టూరిజం సైడ్ మనం అదే బెటర్. సో
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ప్రాజెక్ట్ పనులు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సీఎం పరిశీలిస్తున్నారు.